హలో మై డియర్ ఫ్రెండ్స్, మనము జెమినైతో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాము. ఈ వీడియోలో మనము గతంలో జరుగుతున్న పనులను క్వశ్చన్ రూపంలో మనము నెగటివ్గా ఏ విధంగా అడగవచ్చునో నేర్చుకుందాం. గత వీడియోలో మనము గతంలో జరుగుతున్న పనులను క్వశ్చన్ రూపంలో అడిగాము, కానీ ఈ వీడియోలో మనము నెగటివ్ క్వశ్చన్స్ని అడుగుదాం. జెమినైని అడిగి తెలుసుకుందాం. హలో జెమినై, గతంలో జరుగుతూ ఉన్న పనులను క్వశ్చన్ రూపంలో అడగడము ఏ విధంగా నెగటివ్ క్వశ్చన్స్ రూపంలో ఏ విధంగా అడగవచ్చునో నువ్వు క్లియర్గా చెప్పు. ఖచ్చితంగా గతంలో జరుగుతూ ఉన్న పనులను నెగటివ్ ప్రశ్న రూపంలో అడగడానికి wasn't, weren't ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ing లేదా WH వర్డ్ ప్లస్ wasn't, weren't ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ing ఫార్మాట్ను ఉపయోగిస్తాము. wasn't I playing football yesterday? నేను నిన్న ఫుట్బాల్ ఆడుతూ లేనా? weren't we playing football yesterday? మేము నిన్న ఫుట్బాల్ ఆడుతూ లేదా? weren't you playing football yesterday? నువ్వు నిన్న ఫుట్బాల్ ఆడుతూ లేదా? weren't they playing football yesterday? వాళ్ళు నిన్న ఫుట్బాల్ ఆడుతూ లేదా? wasn't he playing football yesterday? అతను నిన్న ఫుట్బాల్ ఆడుతూ లేదా? wasn't she playing football yesterday? ఆమె నిన్న ఫుట్బాల్ ఆడుతూ లేదా? wasn't it playing football yesterday? అది నిన్న ఫుట్బాల్ ఆడుతూ లేదా? ఓకే, మనము క్వశ్చన్స్ని ఈ విధంగా అడగాలని చెప్పావు. వరెంట్ అని ఏ విధంగా వచ్చింది, వజంట్ అనేది ఏ విధంగా వచ్చిందో ఒకసారి చెప్పు. ఖచ్చితంగా wasn't అనేది was not యొక్క సంక్షిప్త రూపం మరియు weren't అనేది were not యొక్క సంక్షిప్త రూపం. వీటిని గతంలో జరుగుతూ ఉన్న పనులను నెగటివ్ ప్రశ్న రూపంలో అడగడానికి ఉపయోగిస్తాము. ఓకే, ఇప్పుడు వజంట్ వరెంట్ ముందు పెట్టి మనము క్వశ్చన్ అడిగాము. అలా కాకుండా వజ్ తర్వాత ఒక సబ్జెక్టు తర్వాత నాట్, ఇది రెండవ మెథడ్ అనుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్, వాజ్ హీ నాట్ గోయింగ్ టు భద్రాచలం ఎస్టర్డే అంటే వాజ్ హీ నాట్ గోయింగ్ టు భద్రాచలం ఎస్టర్డే, నిన్న అతను భద్రాచలం వెళ్తూ లేడా అని మనము వజంట్ అని కాకుండా వజ్ తర్వాత హీ పెట్టాను, ఈ తర్వాత నాట్ పెట్టాను. ఈ విధంగా ఇది ఒక మెథడ్ అనుకుంటున్నాను. ఈ విధంగా ఇది కరెక్ట్ అయిన మెథడ్. మీరు చెప్పింది కరెక్టే. wasn't లేదా weren't ఉపయోగించడంతో పాటు was not లేదా were not అని కూడా ఉపయోగించవచ్చు. ఉదాహరణకి, was he not going to భద్రాచలం yesterday? నిన్న అతను భద్రాచలం వెళ్తూ లేడా? ఓకే, ఈ విధంగా కొన్ని క్వశ్చన్లు ఐ దే షిట్ తో ఫామ్ చేయి. ఖచ్చితంగా. was I not reading a book? నేను పుస్తకం చదువుతూ లేనా? were we not watching a movie? మేము సినిమా చూస్తూ లేదా? were you not listening to music? నువ్వు సంగీతం వింటూ లేదా? were they not playing in the park? వాళ్ళు పార్కులో ఆడుతూ లేదా? was he not studying for the exam? అతను పరీక్షకు చదువుతూ లేడా? was she not cooking dinner? ఆమె రాత్రి భోజనం వండుతూ లేదా? was it not raining yesterday? నిన్న వర్షం పడుతూ లేదా? ఓకే, ఇప్పుడు నువ్వేం చేస్తావంటే రెండు పద్ధతుల్లో ఒక్కొక్క వాక్యాన్ని చెప్పు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాజ్ నాట్, సారీ ఇక్కడ క్వశ్చన్ కదా మనం అడగాల్సింది. వాజ్ ఐ నాట్ గోయింగ్ టు ఆర్ వాజ్ ఐ నాట్ క్లీనింగ్ మై రూమ్ ఎస్టర్డే, నేను నా రూమ్ని నిన్న క్లీనింగ్ చేస్తూ లేనా అని అడిగాను. అలాగే వెంటనే కాంట్రాక్షన్తో కూడా క్వశ్చన్ అడుగు. వజంట్ ఐ క్లీనింగ్ మై రూమ్ ఎస్టర్డే, నేను నిన్న నా రూమ్ని క్లీనింగ్ చేస్తూ లేనా. ఈ విధంగా టూ మెథడ్స్లో, ఫస్ట్ మెథడ్ వితౌట్ కాంట్రాక్షన్, సెకండ్ వన్ విత్ కాంట్రాక్షన్. ఈ విధంగా దే షిట్ సబ్జెక్ట్స్ని ఉపయోగించి చెప్పు. ఖచ్చితంగా. was I not reading a book? లేదా wasn't I reading a book? నేను పుస్తకం చదువుతూ లేనా? were we not watching a movie? లేదా weren't we watching a movie? మేము సినిమా చూస్తూ లేదా? were you not listening to music? లేదా weren't you listening to music? నువ్వు సంగీతం వింటూ లేదా? were they not playing in the park?
లేదా వరెంట్ దే ప్లేయింగ్ ఇన్ ద పార్క్? వాళ్ళు పార్కులో ఆడుతూ లేదా? వాజ్ హీ నాట్ స్టడీయింగ్ ఫర్ ది ఎగ్జామ్? లేదా వాజంట్ హీ స్టడీయింగ్ ఫర్ ది ఎగ్జామ్? అతను పరీక్షకు చదువుతూ లేడా? వాజ్ షీ నాట్ కుకింగ్ డిన్నర్? లేదా వాజంట్ షీ కుకింగ్ డిన్నర్? ఆమె రాత్రి భోజనం వండుతూ లేదా? వాజ్ ఇట్ నాట్ రైనింగ్ యెస్టర్డే? లేదా వాజంట్ ఇట్ రైనింగ్ యెస్టర్డే? నిన్న వర్షం పడుతూ లేదా? ఓకే, ఈ విధంగా మనం 2 మెథడ్స్లో అడగొచ్చు. అంటే వజెంట్ కలిపి లేదా వరెంట్ కలిపి తర్వాత సబ్జెక్ట్ పెట్టి తర్వాత ఇంగ్ ఫామ్తో వెర్బ్ని పెట్టొచ్చు, లేదా వజ్ కానీ వర్ కానీ ఉంచి తర్వాత సబ్జెక్ట్ పెట్టి తర్వాత నాట్ పెట్టి తర్వాత ఇంగ్ ఫామ్ వెర్బ్ని పెట్టి మనం క్వశ్చన్ అడగొచ్చు ఇప్పుడు అడిగినట్లు. ఇప్పుడు ఏదైనా ఒక వర్బ్ తీసుకొని ఇటువంటి క్వశ్చన్లే అడుగు, కానీ వాటికి WH వర్డ్స్ కూడా యాడ్ చేసి అడుగు. ఖచ్చితంగా వై అనే WH పదాన్ని ఉపయోగిద్దాం. వై వాజంట్ ఐ రీడింగ్ అ బుక్? లేదా వై వాజ్ ఐ నాట్ రీడింగ్ అ బుక్? నేను ఎందుకు పుస్తకం చదువుతూ లేను? వై వరన్ట్ వి వాచింగ్ అ మూవీ? లేదా వై వర్ వి నాట్ వాచింగ్ అ మూవీ? మేము ఎందుకు సినిమా చూస్తూ లేము? వై వరన్ట్ యు లిస్నింగ్ టు మ్యూజిక్? లేదా వై వర్ యు నాట్ లిస్నింగ్ టు మ్యూజిక్? నువ్వు ఎందుకు సంగీతం వింటూ లేవు? వై వరన్ దే ప్లేయింగ్ ఇన్ ద పార్క్? లేదా వై వర్ దే నాట్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్? వాళ్ళు ఎందుకు పార్కులో ఆడుతూ లేరు? వై వాజంట్ హీ స్టడీయింగ్ ఫర్ ది ఎగ్జామ్? లేదా వై వాజ్ హీ నాట్ స్టడీయింగ్ ఫర్ ది ఎగ్జామ్? అతను ఎందుకు పరీక్షకు చదువుతూ లేడు? వై వాజంట్ షీ కుకింగ్ డిన్నర్? లేదా వై వాజ్ షీ నాట్ కుకింగ్ డిన్నర్? ఆమె ఎందుకు రాత్రి భోజనం వండుతూ లేదు? వై వాజంట్ ఇట్ రైనింగ్ యెస్టర్డే? లేదా వై వాజ్ ఇట్ నాట్ రైనింగ్ యెస్టర్డే? నిన్న ఎందుకు వర్షం పడుతూ లేదు? ఓకే జెమినై, బాగా చెప్పావు. ఓకే, ఈ వీడియోలో మనము ఇంత చాలు. మరి నా యొక్క ఛానల్కి సబ్స్క్రైబ్ నోట్ అడిగి మా వ్యూవర్స్ని. ఖచ్చితంగా నా వీక్షకులను మీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయమని అడుగుతాను. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.